వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పోషణ లెసన్ నుంచి కిరణజన్య సమయోక్రియకు సంబంధించినటువంటి అంశాల గురించి బిట్స్ రాయడం జరిగింది. ఈ బిట్స్ 10th క్లాస్ పిల్లలకి అదేవిధంగా టెట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఉపయోగపడతాయండి. నేను పాఠం చదువుకుంటూ ఈ బిట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఎలా కావాలి, బిట్ వైజ్ కావాలా, డైరెక్ట్ ఆన్సర్స్ కావాలా, లేకుంటే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ అలాగే వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, మొక్కలకు నీటితో గల సంబంధంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వాన్ హెల్బెట్ అండి. ఈ ప్రయోగం చేయడానికి వాన్ హెల్బెట్కి 5 సంవత్సరాల కాలం పట్టింది. పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణమైన వర్ణక పదార్థం ఏంటి? ఆకుపచ్చగా ఉండడానికి కారణం పత్రహరితం అండి, క్లోరోఫిల్ అంటాం. కిరణజన్య సమయోక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సిబి వాన్ నీల్. ప్రతి కార్బోహైడ్రేట్ అణువు తయారీకి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎన్ని నీటి అణువులు అవసరమవుతాయి? ఒక కార్బన్ డైఆక్సైడ్, 2 నీటి అణువులు అవసరమవుతాయి. కిరణజన్య సమయోక్రియ సమీకరణాన్ని ఏ సంవత్సరంలో ఎవరు ప్రతిపాదించారు? 1931 సంవత్సరంలో సిబి వాన్ నీల్ ప్రతిపాదించాడు. కిరణజన్య సమయోక్రియలో ఒక కార్బోహైడ్రేట్ ఉత్పత్తికి ఎన్ని ఆక్సిజన్ మరియు ఎన్ని నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి? ఒక కార్బోహైడ్రేట్ ఉత్పత్తి అయిందంటే దాంతోపాటు ఒక ఆక్సిజను మరియు ఒక నీటి అణువు ఉత్పత్తి అవుతాయి. కిరణజన్య సమయోక్రియ సమీకరణం CO2 + 2H2O గివ్స్ రైజ్ టు కాంతి పత్రహరితం. CO2 + 2H2O గివ్స్ రైజ్ టు కాంతి పత్రహరితం. CH2O + H2O + O2. ఒక పూర్తి గ్లూకోజ్ అణువు ఏర్పడే విధంగా ఈ సమీకరణాన్ని రాయాలంటే 6CO2 + 12H2O గివ్స్ రైజ్ టు కాంతి పత్రహరితం C6H12O6 + 6O2 + 6H2O. కిరణజన్య సమయోక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్న శాస్త్రవేత్త సిబి వాన్ నీల్. సిబి వాన్ నీల్ ఏ బ్యాక్టీరియాపై ప్రయోగం చేస్తూ కిరణజన్య సమయోక్రియలో కాంతి పాత్రను కనుగొన్నాడు? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సమయోక్రియలో ఆక్సిజన్ బదులుగా ఏం విడుదలవుతుంది? సల్ఫర్ విడుదలవుతుంది. దీనికి కారణం ఏంటంటే బ్యాక్టీరియాలు H2O తీసుకోకుండా దీనికి బదులుగా H2Sని ప్రారంభ పదార్థంగా వినియోగిస్తాయి. కాబట్టి ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ విడుదలవుతుంది. ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో వాడే రసాయనాలు ఏంటి? ఈ ప్రయోగం కొరకు పిండి పదార్థం ఉందని నిరూపించాలంటే మనం అయోడిను, మిథైలేటెడ్ స్పిరిట్ అనే 2 రసాయనాలను వాడతాం. ఆకులలో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగంలో ఆకును మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచడానికి కారణం ఏంటి? మిథైలేటెడ్ స్పిరిట్ ఎందుకు వాడతారంటే మిథైలేటెడ్ స్పిరిట్ అనేది ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని తొలగించే గుణం ఉంటుంది. అందుకని ఆకును మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచితే ఆ ఆకుపచ్చని కలర్ వెళ్ళిపోతుంది. అట్లా పోవడం వల్ల అయోడిన్ వేయగానే అది నీలి నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి ఆ గ్రీన్ కలర్ని తొలగించడానికి మిథైలేటెడ్ స్పిరిట్ని వాడతారు. పిండి పదార్థం పరీక్షలో అయోడిన్కి బదులుగా ఏ రసాయనాన్ని వాడవచ్చు? ఒకవేళ మనకు అయోడిన్ అవైలబుల్గా లేకపోతే బెటాడిన్ కూడా వాడవచ్చు. బెటాడిన్ కూడా పిండి పదార్థాన్ని గుర్తిస్తుంది. పిండి పదార్థంపై అయోడిన్ వేస్తే ఏ రంగులోకి మారుతుంది? ఓకే, పిండి పదార్థం మీద మనం అయోడిన్ వేసినట్టయితే నీలి నలుపు రంగులోనికి మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ జోసెఫ్ ప్రిస్లీ. ఇది 1770లో చెప్పారండి. ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆక్సిజన్ జోసెఫ్ ప్రిస్లీ కనిపెట్టారు 1774లో. కాకపోతే ఆక్సిజన్కి పేరు పెట్టాడు. ఆక్సిజన్కి ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే లెవోయిజర్. ఎప్పుడు? 1775లో. మొక్కలలో వాయు వినిమయం ఎక్కడి నుంచి జరుగుతుంది? మొక్కలలో వాయు వినిమయం అంటే మనం పత్ర రంధ్రాలు మాత్రమే అనుకుంటాం. పత్ర రంధ్రాలతో పాటు వాయు రంధ్రాలు, లెంటిసెల్స్ అంటాం కదా, వాయు రంధ్రాల ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. కిరణజన్య సమయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను గుర్తించేటటువంటి ప్రయోగం ఏది? కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతను తెలియజేసే ప్రయోగం మోల్స్ అర్ధపత్ర ప్రయోగం. ఎందుకంటే దీన్ని మోల్స్ అనే శాస్త్రవేత్త కనిపెట్టింది కాబట్టి దీన్ని మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని పిలుస్తాం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఏ మొక్క అవసరం? అంటే ఈ ప్రయోగం చేయాలంటే డీస్టార్చ్డ్ ప్లాంట్ కావాలి, పిండి పదార్థం తొలగించబడినటువంటి మొక్క కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రయోగానికి పిండి పదార్థం తొలగించినటువంటి మొక్క ఎందుకు అని అడిగాడు. లేదా చీకట్లో ఉంచుతారు కదా ప్రయోగానికి, ఎందుకు ఉంచుతారు అని అడుగుతాడు. ఎందుకు ఉంచుతారంటే ఆల్రెడీ
పిండి పదార్థం తయారు కావడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించాలి మనం. ప్రయోగం నిరూపించాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పిండి పదార్థం అయిపోవాలి. కాబట్టి పిండి పదార్థాన్ని ముందు తొలగించినట్టయితే మళ్ళీ పిండి పదార్థం ఏర్పడ్డదని మనం నిరూపించవచ్చు. కాబట్టి పిండి పదార్థాన్ని తొలగించడం కోసం మనకి డీస్టార్చ్డ్ ప్లాంట్ కావాలి. దానికోసం మనం మొక్కను ఏం చేస్తాం, చీకట్లో పెడతాం. మొక్కను KOH ప్రయోగానికి ముందు చీకట్లో ఉంచడానికి కారణం ఏంటి? పిండి పదార్థాన్ని తొలగించడానికి. కార్బన్ డైఆక్సైడ్ ప్రయోగంలో 2 ఆకులను ఎందుకు ఉపయోగించాలంటే ఒక దాంట్లో సగం బయట ఉంటుంది, సగం KOHలో ఉంటుంది కదా. లోపల ఉన్నటువంటి భాగంలో కిరణజన్య సమయక్రియ జరగలేదని చూపిస్తాం. అదే ఇంకొక ఆకును కూడా మనం ప్రయోగం చేసినట్టయితే అది పూర్తిగా ఆకు మొత్తం కూడా నీలి నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి దీనికి డిఫరెన్స్ చూపించడానికి మనం ఇక్కడ 2 ఆకుల్ని ప్రయోగంలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జాన్ ఇంజెన్హౌజ్. ఈయన డచ్ శాస్త్రవేత్త 1779లో కనిపెట్టడం జరిగింది. ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఇంజెన్హౌజ్ నిరూపించాడు? హైడ్రిల్లా ప్రయోగం. గరిష్ట కిరణజన్య సమయక్రియ జరిగేటటువంటి స్థానాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఎంగల్మెన్ శైవలాల మీద ప్రయోగం చేసి కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎరుపు నీలికాంతిని దాని మీద ప్రసరింపజేసినప్పుడు అవి గుమ్మికూడుతాయి అనేటటువంటి అంశం మీద ఈయన ప్రయోగం చేసి గరిష్ట కిరణజన్య సమయక్రియ జరిగే స్థానాన్ని కనిపెట్టాడు. హైడ్రిల్లా ప్రయోగంలో హైడ్రిల్లాకు బదులుగా ఏ మొక్కను వాడవచ్చు? ఒకవేళ మనకి హైడ్రిల్లా ప్లాంట్ కనుక అందుబాటులో లేకుంటే ఎలోడియం ప్లాంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో నీటి మొక్కల్ని ఎందుకు వాడాలి? హైడ్రిల్లా కానీ ఎలోడియం కానీ వాడవచ్చు కదా, అవే ఎందుకు వాడాలి? ఒకవేళ భూమి మీద ఉండే మొక్కల్ని వాడితే ఏం జరుగుతుందనే ప్రశ్న అడుగుతారు. ఎందుకు వాడాలంటే నీటి మొక్కలను మనం వేర్లతో తీసి మళ్ళీ ఈ ప్రయోగంలో ఎక్కడ పెడతాం, నీళ్ళల్లోనే పెడతాం, గరాట్లో పెట్టేసి బీకర్లో పెడతాం. కాబట్టి అవి బతికే ఉంటాయి. ఒకవేళ మనం భూమి మీద ఉండేటటువంటి మొక్కలు కనుక ఈ ప్రయోగానికి ఉపయోగించినట్టయితే అవి వేర్లతో తీసిన వెంటనే చనిపోతాయి. చనిపోయినటువంటి మొక్కలలో కిరణజన్య సమయక్రియ జరగదు. కాబట్టి ఈ ప్రయోగానికి మనం ఖచ్చితంగా నీటి మొక్కలనే ఉపయోగించాలి. కిరణజన్య సమయక్రియల గురించి కాంతి ఆవశ్యకతను వివరించే ప్రయోగం ఏంటి? కిరణజన్య సమయక్రియలో కాంతి ఆవశ్యకత గురించి చేసే ప్రయోగం నల్ల కాగితం ప్రయోగం. ఈ నల్ల కాగితం ప్రయోగంలో నల్ల కాగితం కప్పనటువంటి భాగంలో, అదేవిధంగా డిజైన్ కత్తిరించిన భాగంలో మాత్రమే నీలి రంగులోకి మారుతాయి. దీనికి కారణం ఏంటి అని క్వశ్చన్. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, కాంతి పడుతుంది. నల్ల కాగితం లేనటువంటి ప్రాంతాల్లో డిజైన్ కట్ చేసిన దగ్గర కాంతి పడుతుంది కాబట్టి అక్కడ కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. పత్రహరితాన్ని వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? పెల్లిటియర్, కావెన్షో. వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు కలిసి పత్రహరితాన్ని మొదటిసారిగా ఎట్లా కషాయం రూపంలో వేరు చేస్తారు 1817లో. క్లోరోఫిల్తో పాటుగా కెరోటినాయిడ్లు మరియు పైకోబిలిన్లు వర్ణద్రవ్యాలు కూడా కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సమయక్రియకు తోడ్పడతాయని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఇది కూడా పెల్లిటియర్ మరియు కావెన్షో. మొక్కల్లోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? అంతకుముందు మొక్కల మొత్తంలో కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అనుకుంటారు, కానీ ఇంజెన్హౌజ్ ఏం చేస్తాడంటే ఓన్లీ ఎక్కడైతే ఆకుపచ్చని భాగం ఉంటుందో అక్కడ మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుందని ఫస్ట్ టైం చెప్తాడు. ఈ క్లోరోఫిల్ హరితరేణువుల్లో మాత్రమే ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? తర్వాత ఈయన ఎవరు? జూలియస్ వాన్ సాక్స్ 1883. ఈయన ఏం చెప్తాడంటే క్లోరోఫిల్ మొత్తం ఆకు మొత్తంలో క్లోరోఫిల్ ఉండదు, ఓన్లీ హరితరేణువులలో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుందని జూలియస్ వాన్ సాక్స్ 1883లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ హరితరేణువులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే పత్రరంధ్రాలు ఉంటాయి కదా, ఆ పత్రరంధ్రాలలోని రక్షక కణాల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత సందాయక కణజాలంలో, మనం ఆకు అంతర్నిర్మాణంలో చూస్తే సందాయక కణజాలం, స్పంజీ కణజాలం ఉంటాయి. అందులో సందాయక కణజాలంలో ఎక్కువగా ఉంటాయి. 40 నుంచి 100 వరకు హరితరేణువులు ఉండడం జరుగుతుంది. పూర్తి హరితరేణువును వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? హరితరేణువులను మొదటిసారిగా వేరు చేసిన శాస్త్రవేత్త డేనియల్ ఐ ఆర్నాన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ పెల్లిటియర్, కావెన్షో ఏం చేసిరంటే పత్రహరితాన్ని కషాయం రూపంలో వేరు చేసిరు. కానీ ఇక్కడ డేనియల్ ఐ ఆర్నాన్ ఏం చేశాడంటే పూర్తి హరితరేణువుని సపరేట్ చేసినటువంటి శాస్త్రవేత్త అయినా.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడైతే నేను నోట్స్లో రాయడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరికన్నా బిట్ వైజ్గా కానీ ఆబ్జెక్టివ్ టైప్లో కానీ మ్యాచింగ్ టైప్లో కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బుక్ చదివి మెటీరియల్ని తయారు చేశాను. యాక్చువల్లీ మా స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తయారు చేశాను. మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకున్నట్టయితే మన వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.